మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండోయ్, అందరికీ శుభోదయం అండోయ్. అందరూ కాఫీలు తాగారా, టీలు తాగారా, టిఫిన్లు చేశారా? పచ్చదనం అంటేనే పల్లెటూరు, పల్లెటూరు అంటేనే ప్రశాంతమైన వాతావరణం. అమ్మవాళ్ళ ఇంటి దగ్గర పొద్దున్నే అండి ఈ వీడియో. పక్షులు కిలకిలలు, గుడిలో సుప్రభాతం. పల్లెటూరు అంటే పాడి కంపల్సరిగా ఉంటుంది కదా. కేంద్రం కాడ పాలు వేయటానికి వస్తూ పోతూ ఉంటారు కదా జనాలు. వాళ్ళు వస్తూ పోతూ ఉండేటప్పుడు పలకరింపులు చాలా బాగుంటుంది కదా. ఇక ఈరోజు అమ్మవాళ్ళ ఇంటికాడ టిఫిన్ ఏంటంటే జావ అండి, జొన్న జావే. నేనేమో జొన్న జావ తినేటట్టుగా చేస్తాను, అమ్మేమో తాగేటట్టుగా చేసేసిందనమాట. చూడండి, నాన్న పొద్దున్నే 100 రోజులు పనికి వెళ్తున్నాడు, అందుకని నాన్న ముందు జావ తాగేసిండు, అమ్మ కూడా తాగేసింది. ఇప్పుడు నేను తాగుతున్నా చూడండి. నాకేమో ఇంటి దగ్గర జావ గట్టిగా చేస్తాను, అంటే ఏదన్నా పచ్చళ్ళు పెరుగు వేసుకొని తినేటట్టుగా చేస్తాను. అమ్మేమో జావ పలచగా చేసింది. అమ్మతో నేను చెప్తుంటా, నేను గట్టిగా చేస్తానమ్మా, ఇలా పలచగా చేయనంటే. జావ అంటే పలచగానే చేయాలి, ఇలానే చేసుకోవాలి, టీ తాగేసినట్టు తాగే అని చెప్తుంది. టీ తాగేసినట్టు తాగే అనేసరికి నవ్వు వచ్చింది నాకు. కానీ జావ బాగుంది, అమ్మ చేసిన జావ బాగుంది. అది జావలో ఏంటంటే పలసగా జావ చేసింది, మజ్జిగ చేసి పోసింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా చేసినా ఈ జావ ఆరోగ్యమే కదా.